యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్గా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. అనసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్ని సంపాదించి పెట్టింది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం, అభినయం రెండూ ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు ఆమె. 41 ఏళ్ల వయసులో కూడా సూపర్ హాట్గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. గ్లామర్గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతూ ఉంటుంది. ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వరుస వివాదాల్లో నిలుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికీ తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటర్ ఇస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసినా కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. ఓ పోకిరి ఇటీవల అనసూయను ఆంటీ అంటూ సంబోధించాడు. ఇది గమనించిన అనసూయ, దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడు అంటూ అతనికి సవాల్ విసిరింది. దీంతో బిత్తరపోయిన ఆ పోకిరి అక్కడి నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేశాడు. ధైర్యం చాలటం లేదా, నీ ఫేస్ నాకు గుర్తుంది, ఉచ్చపడుతున్నాయా అంటూ చేతివేళ్లతో సైగలు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. తాజాగా అమ్మడు ఓ వివాదంపై స్పందించింది. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఇటీవల తెలంగాణలో ఒక ముఖ్యమైన రాజకీయ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. కంచా గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఈ 400 ఎకరాల భూమిపై హెచ్సియు, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ భూమిలోని చెట్లను నరికివేతను ఆపాలని, వేలం వేయటాన్ని ఆపాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎటువంటి సంబంధం లేదని, ముమ్మాటికి ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తోంది. తాజాగా ఈ వివాదంపై అనసూయ తనదైన శైలిలో స్పందించింది. ఈ వివాదంపై తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ రాసుకొచ్చింది. అడవిలోని పచ్చని అడవి పూడ్చివేసే రోజు వచ్చింది. ఎరుపు రంగులో ఉన్న చెట్లు నేలకూలాయి అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.